ధనుర్మాసంలో సూర్యుడు బలహీనంగా ఉంటాడు. అందుకే వివాహాలు, నిశ్చితార్థాలు, గృహ ప్రవేశాలు వంటి శుభకార్యాలు చేయకూడదని పండితులు చెబుతున్నారు. జ్యోతిష్య నిపుణుల కథనం ప్రకారం ధనుర్మాసంలో సూర్యుడి రథాన్ని లాగే గుర్రాలు అలసి విశ్రాంతి తీసుకుంటాయి. వాటి స్థానంలో గాడిదలు రథాన్ని లాగుతాయట. దాంతో సూర్యుని ప్రయాణం ఈ నెల రోజులు మందకొండిగా సాగుతుందని, అందుకే శుభకార్యాలకు ఈ సమయం మంచిది కాదని పండితులు చెబుతున్నారు. ఏడాది పొడవునా నిత్యం దైనందిన కార్యక్రమాలతో ఉంటూ భగవంతుని కోసం సమయం కేటాయించలేని వారి కోసమే ఈ ధనుర్మాసం. అందుకే ఈ నెలలో ఎలాంటి శుభకార్యాలు కూడా చేయరు, శుభకార్యాలు ఉండవు. కాబట్టి ఈ మాసాన్ని శూన్యమాసం అంటారు. ఎందుకంటే రవి ధనుస్సు రాశిలోకి ప్రవేశించి మకరంలోకి వెళ్లే సమయమే ధనుర్మాసం. ధనుసు మేనంలో రవి ఉన్నప్పుడు, సూర్యుని రాశి అయిన బృహస్పతిలో ఉన్నప్పుడు ఏ శుభకార్యాన్ని నిర్వహించకూడదు. కేవలం పండుగ వాతావరణంతో అంతా సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ మాసంలో ఎక్కువగా సూర్య నమస్కారాలు చేస్తారు. ఇంకా విష్ణుమూర్తిని నిత్యం వేకువనే పూజించడం శుభం. ఇంతటి విశిష్టమైన ధనుర్మాసాన్ని విష్ణు పూజకు వినియోగించి సద్వినియోగం చేసుకోమని చెబుతున్నారు పండితులు.